తిరుమలలో మనము జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా? మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండేటప్పుడు బ్రహ్మదేవుడు రోజు ఆవు రూపం దాల్చి చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీదకి గొడ్డలిని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో వెంకటేశ్వర స్వామికి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి దెబ్బ తగ్గిపోతుంది, కానీ అక్కడ మాత్రం వెంట్రుకలు రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళుతున్న నీలాదేవి అనే ఒక గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి క్రిందకి వస్తుంది. తలకి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుండి కొన్ని వెంట్రుకలను తీసి వెంకటేశ్వరునికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెబుతాడు: నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకు వచ్చిన నా భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉన్న నీకే దక్కుతుంది అని చెబుతాడు.